Hi guys, welcome back to our channel Lucky Mickey Vlogs. Happy Ugadi guys. So ఇవాళైతే 30th of March, which means it's Ugadi. So మేమైతే ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకోపోతున్నాం అదంతా ఈ వ్లాగ్లో పెడుతున్నాను. అండ్ నేనైతే ఇప్పుడే లేచాను గైస్. మిక్కీ అయితే ఆల్రెడీ స్నానం కూడా డన్. అండ్ మమ్మీ అయితే బిజీ ఇన్ ప్రిపేరింగ్ ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ అయితే. సో లెట్స్ సీ హౌ ద హోల్ ఉగాది గోస్. సో గైస్ ఇక్కడైతే పూజ సామాన్ అన్నీ రెడీ పెట్టుకున్నాము. సో మొత్తం ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా తుడిచేసి మొత్తం దేవుడి గది అంతా క్లీన్ చేసేసారు డాడీ అయితే. సో మొత్తం చాలా క్లీన్గా ఉందన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు అరేంజ్ చేయాలి లోపల. గైస్ మమ్మీ అయితే ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడైతే పులిహారకి రైస్ అంతా ఇట్లా వేడిగా ఉండకుండా డ్రై చేసి ఆరబెడుతుంది అనమాట. సో ఇంకొక పక్క వచ్చేసి ఇక్కడ శనగల్ని తాలింపు చేస్తుంది, ఇది ఒక ప్రసాదం. అండ్ గులాబ్ జామున్ ఇంకా మొత్తం ప్రిపేర్ అవ్వలేదు గైస్, ఇక్కడ దాకా ఉంది లైట్గా. ఇంకా ఆ స్వీట్ వాటర్ ఉంటుంది కదా అది వేయాలన్నమాట ఇందులో. గైస్ మమ్మీ అయితే ఇవన్నీ కట్ చేస్తూ చాలా బిజీగా ఉందన్నమాట. ఇంకొక బౌల్లో అయితే మమ్మీ మళ్ళీ రైస్ పెట్టింది అనమాట. ఇది వచ్చేసి మమ్మీ దద్దోజనం ప్రిపేర్ చేస్తుంది. గైస్ ఇక్కడ అంతా మామిడాకులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మ్యాంగో ఇంకా వేప పువ్వు ఇవన్నీ కూడా ఉన్నాయి టు ప్రిపేర్ ఉగాది పచ్చడి. ఇంకా బనానాస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే. సో గైస్ ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. గులాబ్ జామున్, శనగల తాలింపు, దద్దోజనం ఇంకా పులిహార. గైస్ ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది గైస్. ఇంకా ఇంట్లో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. పూజ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాము. అండ్ ఇయర్ అంతా బాగుండాలని దేవుడిని చాలా విషెస్ కోరుకుని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. మా విషెసే కాదు గైస్, మీ అందరి విషెస్ కూడా తప్పకుండా నిజం అవ్వాలని కోరుకుంటున్నాము. సో గైస్ పూజ దగ్గర డెకరేషన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. మంచిగా ఫ్లవర్స్ పెట్టి నీట్గా చేసుకున్నాము. అండ్ పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది గైస్. ఇప్పుడైతే నేనైతే ఉగాది పచ్చడి టేస్ట్ చేసేస్తున్నాను గైస్, చాలా బాగా వచ్చిందనమాట ఉగాది పచ్చడి టేస్ట్ అయితే. ఇంకా మనం పూజ అయిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి గైస్, ఆ ప్రసాదాలన్నీ తినేయడమే కదా. నేను కూడా ఇంకా అదే పని స్టార్ట్ అయితే చేస్తాను. సో గులాబ్ జామున్ ఇంకా శనగలు, పులిహార, దద్దోజనం అన్నీ పెట్టేసుకున్నాను ప్లేట్లో, అన్నీ ఒకేసారి తినేద్దామని. అన్ని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. మెయిన్గా గులాబ్ జామున్ అయితే సూపర్, అసలు ఎంత సాఫ్ట్గా సూపర్ టేస్టీగా అయితే వచ్చినాయి. అండ్ మిక్కీ కూడా ఇంకా నేను కూడా తినేయాలి కదా అని వాడి ప్లేట్ తీసుకుని ఫాస్ట్గా వచ్చేసాడు అనమాట. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగా కుదిరినాయి గైస్. మా మమ్మీ అంటది దేవుడి కోసం ఏది ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా వస్తాయని. అది మటుకి నిజం గైస్. మనం ఏం టేస్ట్ చూడకపోయినా ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంటి ముందు కూడా ఇట్లయితే మేము మామిడాకులు ఇంకా ఫ్లవర్స్ అయితే ఇట్లా చేసాము. ఎంత బాగా వచ్చిందో గైస్, మొత్తం ఫెస్టివల్ వైబ్స్ మా ఇంటి బయట డోర్ చూస్తేనే వస్తున్నాయి. పూజ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది గైస్. ఇయర్ ఉగాది పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఉగాది పండగకి అయితే మా అవుట్ఫిట్స్ చెక్స్ అనమాట. మమ్మీ అయితే ఆరెంజ్ కలర్ శారీ అండ్ జ్యువెలరీ అయితే అవి పెట్టుకుంది. అండ్ చాలా సింపుల్గా బాగా రెడీ అయ్యాం గైస్ ఈసారి అయితే అందరూ. మిక్కీ అయితే మేము అవుట్ఫిట్ చెక్స్ చేసే లోపల వెళ్ళిపోయాడు కిందకి. నేనైతే ఈ బాటిల్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. ఈ ఫ్రాక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఇంకా చూడ్డానికి కూడా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది అనమాట. సింపుల్ జ్యువెలరీ వేసుకున్నాను. 25 వరకు నిజకర్తర విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నుండి జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం. మా అపార్ట్మెంట్లో అయితే ఎవ్రీ ఇయర్ ఇలా కింద అయితే పంచాంగం చదువుతారనమాట. సో ఇంట్లో పూజ అయిపోయాక మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కింద కూడా ఇట్లా మంచిగా పూజ అంతా జరుగుతుంది. ఎంత బాగుంటుందో గైస్. మళ్ళీ కింద కూడా యాస్టీస్ అన్ని ప్రసాదాలు అవన్నీ ఉంటాయి. చాలా మంది వస్తారు గైస్, చాలా బాగుంటుంది మీట్ అవుతాయి. అండ్ ప్రసాదాలకి అయితే ఇక్కడైతే పులిహార, చక్కెర పొంగలి. శ్రీ విశ్వసునామ సంవత్సరాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది గైస్. హ్యాపీ ఉగాది చెప్పండి తెలుగులో. ఓకే గైస్, శ్రీ విశ్వసునామ ఉగాది శుభాకాంక్షలు గైస్. నాకు రాదులే దయచే శ్రీ ఉగాది శుభాకాంక్షలు. Bye guys.
గైస్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పూజ కిందకి కూడా వెళ్ళాం కదా, అదంతా అయ్యాక అయితే అందరం టైర్డ్ అయిపోయాం. సో అందరం పడుకున్నాము బికాజ్ ముందు రోజు నుంచి అంతా క్లీనింగ్ వర్క్ ఉండే గైస్. బట్ ఉగాది అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి గైస్. బాయ్.